దృష్టిలో పెట్టుకొని కొంతమంది గోశాల ఏర్పాటు చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ఏ పార్టీ సంబంధితులు కాదు వాళ్ళు రావడం, కమిషనర్ గారిని కలవడం, అలాగే గోశాల కొరకు స్థలం కేటాయించాలంటే ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర పంపించడం, ఎమ్మెల్యే గారి దగ్గర వారు రావడం, వారు అడగడం జరిగింది. అదే ఊరికి మంచి జరుగుతుంది, పశువులకు ఒక గోశాల ఉంటే అవి రోడ్లపై కూర్చోవు కదా, రాత్రి వేళలో ఇబ్బందికరంగా ఉండదని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళు రావడం, ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు సూచించడం జరిగింది. ఈ గోశాలకు ఎమ్మిగనూరు పట్టణంలో కానీ చివర్లో కానీ ఎక్కడైనా స్థలం కేటాయించండి, వాటికి అక్కడ కేటాయించి అక్కడ ఉన్న కాంపౌండ్ కట్టి వాటికి ఏదన్నా పెట్టండి అని ఒక సూచన మేరకు మున్సిపల్ అధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక లెటర్ ఇచ్చినారు, కానీ దాంట్లో పలానా చోటు వేయండి అని, ఆ సర్వే నెంబర్లో వేయండి అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. గోశాలకు ఎక్కడైనా స్థలం కేటాయించండి అని మాత్రమే ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు వాళ్ళకి తెలియజేశారు. కానీ మున్సిపల్ అధికారులు వారు అక్కడ ఖాళీ స్థలం ఉందని చెప్పడంతో అక్కడ చెప్పినారు కదా అని చెప్పి అక్కడ కేటాయించడము, అది మున్సిపల్ కౌన్సిల్లో పెట్టడము జరిగింది. కానీ నిన్నటి నెల 30వ తేదీన కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. అప్పుడు కూడా బీసీ నాయకులు 22 కులాల నాయకులు ఎవరు ఆ విషయం తెలియదు కౌన్సిల్లో ఉన్నట్టు. కానీ మరి 5వ తేదీ వాయిదా పడింది కౌన్సిల్. అప్పుడు 2వ తేదీ 3వ తేదీ ఎమ్మెల్యే గారి దగ్గరికి 22 కులాల బీసీ నాయకులు వచ్చారు. వాళ్ళ యొక్క రాత్రిపూట వచ్చారు, 7 గంటల సమయంలో వాళ్ళు వస్తే కూడా ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళిపోతే ఆయనను పిలిపించి వారితో మాట్లాడించి వారి యొక్క సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్తేనే ఈ విషయము ఇట్లా రోడ్డు మీద ఉండేది స్థలం మన బీసీ శ్మశాన వాటిక సార్, దయచేసి మీరు ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో ఏర్పాటు చేసినారు, ఆ సబ్జెక్ట్ను మీరు వాయిదా ఇచ్చండి, మా బీసీ 22 కులాల సంగతి ఆలోచన చేయండి. సో ఈ ఎమ్మిగనూరు పట్టణంలో అనేకమైన బీసీ సంఘాలు ఉన్నాయి, వాటికి శ్మశానం సరిపోవడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎకరా 56 సెంట్ల స్థలాన్ని మీరు గోశాలకు ఇచ్చినారని వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్లో పెట్టారు అంటే ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు, ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను, ఆ కౌన్సిల్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది వాయిదా ఇప్పిస్తాను, ఖచ్చితంగా వేరే చోటికి మారుస్తాము అని ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు, కౌన్సిల్లో కూడా మాట్లాడలేదు. ఈ సబ్జెక్ట్ తెలుగుదేశం నాయకులు కౌన్సిల్లో కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు హుటాహుటిగా నిన్నటి రోజున ఎవరో పార్లపల్లికి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యే గారు ఏది చేసినా మంచి చేస్తారని. అలాగే ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు, గుట్టారేణుక మేడం గారు ఎమ్మిగనూరు సమన్వయ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా బీసీ నాయకులు ఆమె మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణలకు ఖండిస్తూ ఈరోజు తెలుగుదేశం నాయకులకు తెలియజేస్తున్నాం, మొట్టమొదటిసారిగా బీసీ శ్మశాన వాటిక గురించి వాళ్ళు ఈరోజు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. బీసీ శ్మశాన వాటికకు ఆమె కూడా మద్దతు తెలుపుతూ ఆమె లెటర్ ఇచ్చిందని చెప్పి ఫోన్ చేస్తుంది. ఆమె లెటర్ ఇచ్చింటే ఎక్కడో చూపించమని వారిని కోరుతా ఉన్నారు. కొత్తగా వచ్చింది, ఆమెకి ఇంకా పట్టణం మీద నియోజకవర్గం మీద ఇంకా ఆమెకు అవగాహన రాలేదు. అధికారుల తప్పిదం వలన అది గోశాలకు కేటాయించాలని చెప్పి కౌన్సిల్లో అజెండాలో అంశం చేర్పించబడింది. అది తెలుసుకున్న బీసీ నాయకులు వెంటనే ఆమె 6వ వార్డులో ప్రచారంలో ఉండగా రోడ్డు మీదే బీసీ నాయకులు అర్జీ సమర్పిస్తే ఆ అర్జీ మీద స్పందించి వెంటనే కమిషనర్ గారికి ఆమె ఆదేశాలు ఇచ్చారు, ఆ సబ్జెక్ట్ను ఆపండి, అది ఎలాంటి పరిస్థితుల్లో పాస్ కావడానికి వీల్లేదు అని చెప్పి వెంటనే స్టాప్ చేయించారు. అందుకు వారు ఇచ్చిన అర్జీల ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద ఆమె కూడా బీసీలకు ద్రోహం చేస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు ఆరోపణ చేస్తున్నారు. ఇది అవాస్తవం. ఆమె ఈరోజు తెలియజేసిన విషయం ఏమంటే, శ్మశాన వాటికను ఏదైతే ఎకరా 52 సెంట్లు ఉందో దాని మొత్తం కూడా ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఎక్కడి నుంచైనా కానీ ఫండ్స్ తెచ్చి దానికి ఒక ప్రహరీ గోడ, కాంపౌండ్ గోడ నిర్మించి
ఆ బీసీ సంఘాల నాయకులకు తాళాలు అప్పచెప్తామని చెప్పి ఈరోజు తెలియడం జరిగింది. అంతేకాదు ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ మహిళ అయినటువంటి శ్రీమతి బుట్ట రేణుకా గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ దీన్ని ఏక దాటితో ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకి ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బీసీ టికెట్ మరి ఇప్పుడు రావడం జరిగింది. కాకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి ఒక సీఎం మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ మీద పోటీ దిగుతున్నారు. అంటే మాకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరు లేరు, ఉన్నారంటే ప్రజలే. వీళ్ళు ముగ్గురు కలిసినా ఏం చేసేదేం లేదు. పవన్ కళ్యాణ్ అంటారు, పవన్ కళ్యాణ్ ఒకప్పుడు భగత్ సింగ్ ఆశయాలు సాధిద్దామంటాడు, మరొకసారి మదర్ తెరీసా ఆశయాలు సాధిద్దామంటాడు, మరొకసారి జ్యోతిరావు పూలే ఆశయాలు సాధిద్దామంటాడు, ఇంకోసారి చెగువీరా ఆశయాలు సాధిద్దామంటాడు. ఇట్లా వాళ్ళందరినీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి చంద్రబాబు కనిపిస్తున్నారు. అంటే ఆయన ఆశయాలు సిద్ధాంతాలు అన్నీ యువతకి తప్పుదోవ పట్టించి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీతో ఇంతకుముందు చంద్రబాబు కలిసి పనిచేశారు, ఏమైంది? వీడిపోయి మళ్ళీ ఇప్పుడు కలిసడం జరిగింది. అంటే వీళ్ళు చూస్తుంటే చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది. కాబట్టి మనకి బీసీలకి అత్యధిక ప్రాధాన్యత సీఎం గారు మనం ఎంఈ నుంచి బుట్ట రేణుకా మేడం గెలిపించుకొని బహుమతిగా సీఎం గారికి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.